బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మణిపూర్ మంటలు పార్లమెంట్ ను కుదిపేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 4 రోజులు గడుస్తున్నా కేంద్రం మణిపూర్ ఘటనపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, ముఖ్యంగా ప్రధాని మోదీ మౌనంగా ఉండిపోవడం విపక్షాలకు వరంగా మారింది. దీంతో విపక్షాలు వరుస నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నాయి. ఇక కేంద్రం చర్చకు సిద్ధంగా ఉందని నిన్న హోంమంత్రి అమిత్ షా ప్రకటించినా విపక్షాలు శాంతించలేదు. మణిపూర్ ఘటనపై కేంద్రం తీరుకు నిరసనగా నిన్న రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉండి నిరసనలు కొనసాగించిన విపక్ష ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ఇవాళ కూడా పార్లమెంట్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక దీనికి కొనసాగింపుగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. ఇక ఖర్గే నివాసంలో సమావేశమైన విపక్ష సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మణిపూర్ మంటలు పార్లమెంట్ ను కుదిపేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 4 రోజులు గడుస్తున్నా కేంద్రం మణిపూర్ ఘటనలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, ముఖ్యంగా ప్రధాని మోదీ మౌనంగా ఉండిపోవడం విపక్షాలకు వరంగా మారింది. దీంతో విపక్షాలు వరుస నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలని అడ్డుకుంటున్నాయి. కేంద్రం చర్చకు సిద్ధంగా ఉందని నిన్న హోంమంత్రి అమిత్ షా ప్రకటించినా విపక్షాలు శాంతించలేదు. మణిపూర్ ఘటనలపై కేంద్రం తీరుకు నిరసనగా నిన్న రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉండి నిరసనలు కొనసాగించిన విపక్ష ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ఇవాళ కూడా పార్లమెంట్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక దీనికి కొనసాగింపుగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. ఇక ఖర్గే నివాసంలో సమావేశమైన విపక్ష సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజ్, చెప్పండి. మొత్తానికి పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు కూడా వాడివేడిగా మొదలయ్యాయి. మొదలైన 5 నిమిషాల్లోనే ముగిశాయి. అంటే నిజానికి మణిపూర్ అంశమే ఇక్కడ కీలకంగా మారింది. ఈ అంశంలో ప్రతిపక్షాలు కోరుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, ప్రధాని ప్రకటన చేయాలంటూ కోరుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకొని కేంద్రం తన మొండి వైఖరిని చూపిస్తోంది. దీంతో విపక్షాల వారు కూడా పట్టువేయడం లేదు. నిన్న రాత్రంతా కూడా వారు పార్లమెంటు ఆవరణలోనే ఉండి దీక్ష చేయడం జరిగింది. ఇక ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఎవరైతే దీనికి సంబంధించి పోరాడుతున్నారో, ఈ అంశానికి సంబంధించి వాళ్ళు మార్లు నిరసన తెలిపి కీలకంగా మారారో, తన సస్పెన్షన్ వేయడం కూడా ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం అంటూ పేర్కొనడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం మణిపూర్ అంశంపై ఇండియా కూటమి పట్టుబట్టింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని తన ప్రకటన చేయడం ద్వారానే దీన్ని చల్లార్చవచ్చని ఇండియా కూటమి భావిస్తోంది. మరోవైపు రోజు సమావేశం దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి విధానంతో వెళ్తుంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆ పెద్దలు కూడా దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. అక్కడ ఉన్నటువంటి సీఎం ని కూడా తొలగించడానికి వారు వెనకాడుతున్నారు. పూర్తిగా ఇది రాజకీయ కోణంలో చూస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఆప్ అలాగే టీఎంసీ సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. ఇతర పక్షాలు కూడా వారికి సహకరిస్తున్నాయి. ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వారి ప్రతినిధులు ఈ రోజు ఉదయం పార్లమెంటులోని ఏఐసిసి అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఖర్గే ఛాంబర్ లో సమావేశమై దీనికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఈ విషయంలో వదిలేది లేదని, తాము ఖచ్చితంగా వివరణ కోరుతామో ఆ వివరణ కూడా ప్రధాని నోటి వెంటే రావాల్సి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. దీనికి ఒక కారణం కూడా చూపిస్తున్నారు. ఏంటంటే మణిపూర్ అంశం అంతర్గత భద్రతకు సంబంధించింది. మరోవైపు ఏకపక్షంగా వెళ్తున్నటువంటి బీజేపీ ఈ అంశంలో తన మొండి వైఖరిని ఎట్టి పరిస్థితుల్లో విడనాడాలని, తాను అనుకున్నదే చేయాలనే ఆలోచనతో కేంద్రం ఉంటే ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరుతామని చెప్తున్నారు. మొత్తానికి చూడాల్సి ఉంది. మరి కాసేపు 2 గంటల వరకు వాయిదా పడగా 12 గంటలకి ఇప్పుడు రాజ్యసభ స్టార్ట్ కానుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏ రకంగా అడ్డుకుంటుంది? నిజానికి విపక్షాలన్నీ కూడా యునైటెడ్ గా ఉన్నాయి ఈ విషయంలో. మరి దీనికి సంబంధించి ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా కేంద్రం అనేది చూడాల్సింది. ఎందుకంటే మొత్తం కీలకమైనటువంటి బిల్స్ ఈసారి రానటువంటి ఈ సందర్భంలో విపక్షాలను బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ సందర్భంలో వారిని ఏ రకంగా ఎదుర్కొంటారనేది రానున్న సమావేశాల్లో తెలియనుంది. ఓవరాల్ గా మాత్రం మణిపూర్ అంశమే ఇప్పుడు ప్రారంభమైనటువంటి రైట్ రాజ్, థ్యాంక్ యూ.